నీలిమ కథలు. అందరికీ నమస్కారమండి. ముందుగా మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాల విశిష్టతను తెలిపే ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని మా నమ్మకం. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం లేదు. బోనాల పండుగ పూర్తయ్యేలోపు మన ఛానల్ 1000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాం. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ఆ మహాంకాళి అమ్మవారి ఆశీర్వాదం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నీలిమ వంట చేస్తూ ఉంటే జగదీష్ నీలిమకి సహాయం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో చాముండేశ్వరి అక్కడికొచ్చింది. అత్తయ్య, అరగంటలో వంట పూర్తవుతుంది. కాని ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నిండుకున్నాయి. తరువాతి వంటకి బియ్యం గింజ కూడా లేదు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదత్తయ్యా. అమ్మా, బయట గందరగోళంగా ఉంది. ఏంటమ్మా? ఏంటంటావేంట్రా? బోనాలు మొదలయ్యాయి కదా, మరి హడావిడి ఆ మాత్రం ఉంటుంది కదా. బోనాలు మొదలయ్యాయా? మరి ఈసారి మనం బోనాలు చేయడం లేదా అమ్మా? అత్తయ్య, మనకి బోనం ఉందా? ఉందమ్మా. నేనత్తారింటికి వచ్చిన మొదట్లో నేను బోనం అంటే ఏంటో అనుకునేదాన్ని, కాని దాని గొప్పతనం, దేవత మహంకాళి మహిమ నేను స్వయంగా చూసిన తర్వాత ప్రతి ఏడాది బోనం ఎంతో భక్తితో చేసేదాన్ని. కాని ఈసారి మన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దేవతకి బోనం ఎలా చేయాలో కూడా అర్థం కావటం లేదమ్మా. మీకు పెళ్లైన కొత్తలో బోనం గురించి తెలీదన్నారు కదా. బోనం గొప్పతనం ఎలా తెలిసిందో చెప్తారా అత్తయ్య? నా పెళ్లైన మొదటి సంవత్సరం అందరాడపిల్లల్లాగే ఎన్నో ఆశలతో పుట్టింటి నొదిలొస్తున్న చిన్న బాధ, కొత్తగా ఒక ఇంటికి వెళ్తున్న బాధ్యత, అన్నింటినీ మోస్తున్న భయంతో అత్తారింట్లో అడుగుపెట్టాను. కొన్ని నెలలు బాగానే గడిచింది. పెళ్ళై ఏడాదవుతుంటే నీళ్లడిగా ఇరుగు పొరుగు వాళ్ళు ఇంటికొచ్చి బంధువులు నన్ను ఏదోలా చూడ్డం మొదలుపెట్టారు. నెమ్మదిగా నా వెనకాల నా గురించి తక్కువ చేసి మాట్లాడుకోవడం నాకు తెలిసింది. మా మావయ్య నాకు చెప్పలేక, ఆ మాటల్ని దాచుకోలేక ఆయన లోపలే బాధపడేవాడు. అందరూ అలా మాట్లాడుకోవడానికి కారణమేంటత్తయ్యా? ప్రతి ఇల్లాలికి ఉండే బాధేనమ్మా, పిల్లలు పుట్టడం లేదని. పెళ్ళై ఏడాదవుతున్నా ఇంకా పిల్లల్లేరని అందరూ నన్ను నానా మాటలనటం మొదలుపెట్టారు. మీ మావయ్యకి నాతో విడాకులిప్పించి వేరే పెళ్లి చేయాలని కూడా మాట్లాడుకున్నారు. కాని దానికి మీ మావయ్య ఒప్పుకోలేదు. అదే సమయానికి బోనాలు మొదలయ్యాయి. అందరూ ఎంతో అట్టహాసంగా బోనాలు చేయటం మొదలుపెట్టారు. ఆ సమయంలో నేను దేవత దగ్గరికి వెళ్ళి ఒక్కటే కోరుకున్నాను. తల్లి, అందరూ నీ బిడ్డలే అయినప్పుడు అందరూ నన్నిన్నేసి మాటలంటుంటే నువ్వెందుకు చూస్తూ ఏం చేయడం లేదు? ఈ మనుషుల మాటలు నాకు బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. ఇన్నేసి మాటలు పడలేకపోతున్నాను, నాకొక దారి చూపించు అని మొక్కుకున్నాను. తరువాత నేను కూడా అందరితో కలిసి ఆ దేవతకి ఎంతో భక్తితో బోనం చేశాను. నిష్టగా బోనాలు జరిగినన్ని రోజులున్నాను. బోనాలైపోయాయి. సరిగ్గా నెల రోజుల్లో ఇదిగో మీ బావ నా కడుపులో పడ్డాడు. అప్పటినుంచి ఈ దేవతని మళ్ళీ ఏం అడగలేదు. ఆమె ఇచ్చిన దానికి కృతజ్ఞతగా ప్రతి ఏడాది బోనం చేస్తూ వస్తున్నాను. కాని ఈసారి మన పరిస్థితి చూస్తుంటే బోనం చేసేది ఎలాగాని దిగులుగా ఉంది. అత్తయ్య, మీరేం దిగులు పడకండి. మనం ఈసారి కూడా మీకు నచ్చినట్టుగా మన సంప్రదాయాన్ని వదిలేయకుండా మనల్ని చల్లగా చూసుకునే దేవతకి బోనం చేసుకుందాం. మీరు బోనం చేసే పనిలో ఉండండి. మిగతాది నాకు వదిలేయండి. నేను చూసుకుంటాను కదా. మీరు నిశ్చింతగా ఉండండి. కానీ అంత డబ్బు ఎలా ఏర్పాటు చేస్తావమ్మా? అత్తయ్య, చెప్పాను కదా, మీరు నిశ్చింతగా ఉండండి. అన్నీ నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. బావా, ఇలారా, మనం బయటికి వెళ్దాం. అమ్మా మహంకాలమ్మ, నా కొడుకు కోడలు నీ బోనం చేయడానికి డబ్బులు తీసుకొస్తామని వెళ్లారు. వాళ్ల పని సాఫీగా సాగేలా చూడమ్మా. నీలిమ జగదీష్ కలిసి నేరుగా సుబ్బిశెట్టి పచారీ కొట్టు దగ్గరికి వెళ్లారు. చెప్పండి, ఏం కావాలి? నా దగ్గర అన్ని తాజా వస్తువులున్నాయి. మా దగ్గర వస్తువులు కొనడానికి డబ్బులేవు. మాకు మీ దగ్గర పనిస్తారేమో అని అడగడానికొచ్చాం. పనా? నా దగ్గర పనివాళ్లున్నారు. వాళ్ళు చేసే పని నాకు సరిపోతుంది. కొత్తగా మీకు పనివ్వడానికి నా దగ్గర పనేం లేదు. అవునా? సరే అయితే. వీలైతే చెప్పండి. లేదంటే మీకు తెలిసిన ఎవరి దగ్గర పనున్నా చెప్పండి. మేము చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. అవునా? ఏ పని చేయగలరు మీరు? మీకే పనొచ్చో తెలియకుండా ఎవరికీ చెప్పలేం కదా. ఏ పనైనా చేయగలం. ఏదోలా ఏదో ఒక పనిచ్చేలా చూడండి. డబ్బుల అవసరం చాలా ఉంది మాకు. సరే, బోనాల టైం కదా, మన కొట్టులో కొంచెం గిరాకీ ఎక్కువగానే ఉంటుంది. ఈ 10-15 రోజులైతే నేను మీకు డబ్బులివ్వగలను. ఆలోపు మీరు వేరే పనేదైనా చూసుకోవాలి మరి. సరే,
ఎప్పటినుంచి పనికి రమ్మంటారు? ఎప్పటినుంచో ఎందుకు? ఇప్పటినుంచే పని మొదలు పెట్టండి. అదిగో గిరాకీ వస్తుంది. వాళ్ళకేం కావాలో చూడండి. అదిగో గోడౌన్ నుంచి కొత్త సరుకొస్తుంది. మీ ఆయన్ని ఆ సరుకు దింపి కొట్లో పెట్టమని చెప్పు. నువ్వు గిరాకీ చూసుకో. అలాగే అండి. వాళ్ళిద్దరూ పని మొదలుపెట్టారు. పచారీ కొట్టు మూసివేసే సమయం వరకు పనిచేస్తున్న వాళ్ళని సుబ్బిశెట్టి పిలిచాడు. ఇదిగోండి, మీరు ఈరోజు పని చేసినందుకు డబ్బులు. మీకు చెప్పాను కదా, 10-15 రోజుల పని ఉంటుంది. అందుకే ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇస్తా. మీకేం ఇబ్బంది లేదు కదా? లేదు, ఏ ఇబ్బంది లేదు అని ఆ డబ్బులు తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. ఆ డబ్బుల్ని చాముండేశ్వరి చేతిలో పెట్టి, అత్తయ్య, ఇదిగో డబ్బులు. వీటితో బోనం చేయడానికి కావాల్సిన వస్తువులని కొనండి. రేపటి నుంచి రోజూ రాత్రి మీకు కొంత డబ్బిస్తాం. మీకేమైనా సరుకులు కావాలన్నా చెప్పండి. పని నుంచి ఇంటికొచ్చేటప్పుడు తీసుకొనొస్తాం. పని నుంచి వచ్చేప్పుడా? అంటే మీరీ డబ్బుల కోసం పనికి వెళ్లారా? అంతే కదా అమ్మా. పని చేయకుండా డబ్బులెలా వస్తాయి చెప్పు? సుబ్బిశెట్టి దగ్గర పనికి కుదిరాం ఇద్దరం. ఆయన ఏం చెప్పాడో తెలుసా? రోజు సాయంత్రం పనైపోగానే డబ్బులిస్తాడంట. మనకి బోనాలు పూర్తయ్యే వరకు డబ్బులకు ఇబ్బంది లేదు కదమ్మా. నీలిమ, వాడంటే అమాయకుడు. నువ్వు కూడా ఏంటమ్మా? అత్తయ్య, మనిషి సంతోషంగా బతకడానికి అన్నింటికంటే ముఖ్యమైనదేంటో తెలుసా? నమ్మకం. మనం ఈసారి బోనం చేయకుండా ఉన్నామంటే మళ్ళీ బోనం చేసే వరకు మనకి బాధ అలాగే ఉండిపోతుంది. అదే ఎలాగో డబ్బు సంపాదించి బోనం చేశామంటే దేవత మనల్ని చల్లగా చూస్తుందన్న నమ్మకంతో సంతోషంగా బతకగలం. దేవుళ్ళు మనకిచ్చే బలమేంటో తెలుసా? వాళ్ళు మనతో ఉన్నారన్న నమ్మకం. ఆ నమ్మకానికి దూరం అవ్వకుండా ఉండటానికి ఏదైనా చెయ్యొచ్చు కదత్తయ్యా. నీ ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందో నువ్వు మాట్లాడిన ఈ మాటల్లో తెలుస్తుంది నీలిమ. సరే, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం చేద్దాం. కొత్త కోడలిగా ఈసారి బోనం ఎత్తుకోవాల్సింది నువ్వే కోడలా. ఏంటి, ఈసారి బోనం నీలిమ ఎత్తుకోబోతోందా? జాతర మొదలవ్వాల్సిందే అయితే. అవును, మిల్లులో పనేమైంది? నిన్ను తీసేశారా? జనాలందరూ బోనాల హడావిడిలో ఉన్నారు కదత్తయ్యా. అందుకే బోనాలు జరిగే వరకు అన్ని రోజులు మిల్లు మూతపడే ఉంటుంది. సరే అయితే, ఈరోజు కొత్త కుండతో పాటు ఇంకా కొన్ని వస్తువులు తీసుకొని రావాలి. అవి మీరిచ్చిన డబ్బులతో కొనుక్కొస్తాను. ఆదివారం రోజు మనం బోనం చేద్దాం. అలాగే అత్తయ్య. నీలిమ, జగదీష్ రోజూ పనికి వెళ్తూ సాయంత్రం సుబ్బిశెట్టి ఇచ్చిన డబ్బుల్ని తీసుకొనొచ్చి బోనం చేయటానికి కావాల్సిన సరుకులు పట్టుకుని వచ్చేవాళ్లు. అలా ఆదివారానికి భోజనం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అయ్యాయి. చాముండేశ్వరి, నీలిమ, జగదీష్ ముగ్గురు దేవత ముందు నిష్టగా కూర్చుని బోనం చేయటం మొదలుపెట్టారు. జగదీష్, నువ్వెళ్ళి కొన్ని వేపమందులు తీసుకొనొస్తావా? అలాగేనమ్మా, తీసుకొస్తా. అని చెప్పి జగదీష్ బయటికి వెళ్ళాడు. అత్తయ్య, ఇంతమంది జనాలు ఎంతో నిష్టగా దేవతకి బోనం చేసుకుంటారు కదా. ఇంతకీ ఈ బోనం ఎక్కడ ఎలా మొదలైంది? అసలు బోనం చేయటం వెనుకున్న కథేంటి? ఇంతలోనే జగదీష్ వేపకొమ్మలు తీసుకుని వచ్చాడు. బోనం చేయడం వెనుక చాలా పెద్ద కథే ఉందమ్మా. పోతున్న కొన్ని వందల ప్రాణాలు బతుకు మీద ఆశ చచ్చిపోయి బతుకుతున్న జనాలకి చివరి ఆశగా మహంకాళమ్మని వేడుకున్నారు. ఆమె చూపించిన దయ కొన్ని వేల ప్రాణాలని బతికించింది. వివరంగా చెప్పాలంటే 19వ శతాబ్దం మొదట్లో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో ప్లేగు వ్యాధి వచ్చి జనాలందరూ పిట్టలా రాలిపోయినట్టు రాలిపోయారు. ఆ వ్యాధికి మందులేక వచ్చిన జనాలు అల్లాడిపోయారు. ఏదో వ్యాధి సోకిందని జనాలకు అర్థమయ్యేలోపే కొన్ని వందల ప్రాణాలు పోయాయి. ఎవరితో కనీసం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్లకేం చేయాలో కూడా తోచలేదు. ఈ వ్యాధిని తగ్గించే మార్గం కనిపించలేదు. అప్పుడు వాళ్ల ప్రాణాలకి దగ్గర్లో ఉన్న అమ్మవారి ప్రతిరూపాలైన గోల్కొండలో ఉన్న జగదాంబ మహంకాళిని, అలాగే సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహంకాళిని, బల్కంపేటలో ఉన్న ఎల్లమ్మ పోచమ్మని, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళిని, ఇంకా హరిబౌలిలో ఉన్న శ్రీ అక్కన్న మాదన్న మహంకాళిని, శాలిబండలో ఉన్న ముత్యాలమ్మ దేవతల్ని వేడుకొని వాళ్ల గోడుని దేవతల ముందు వెళ్లబుచ్చుకున్నారు. జనాలందరూ మట్టి కుండలో బోనం తయారుచేసి వాటిని వేపకొమ్మలతో కప్పి దేవతలకి నైవేద్యంగా పెట్టారు. కొద్ది రోజుల్లోనే ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టింది. అప్పటినుంచి క్రమం తప్పకుండా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆషాఢమాసంలో ఆయా దేవతలకి బోనాలు చేయటం ఆనవాయితీగా వస్తుంది. భక్తులందరూ తమ బోనాలని దేవతలకి నైవేద్యంగా పెట్టి వాళ్ల కోరికలని దేవతలకి చెప్పుకుంటారు. అలా చేస్తే వాళ్ల కోరికలు నెరవేరుతాయని వాళ్ల నమ్మకం.
నేనలానే బోనం చేసి దేవతని కోరుకున్న కోరిక నాకు నెరవేరింది. అది దేవతే వచ్చి చేసిందా అని అడిగేవాళ్ళకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నా కోరిక నెరవేరటం దైవ సంకల్పమో యాదృచ్ఛికమో అనేది నాకనవసరం కదా! దేవతని కోరుకున్న కోరిక నెరవేరింది. అందుకే భక్తి శ్రద్ధలతో ప్రతి బోనాల పండక్కి నేను దేవతకి బోనం చేసి నైవేద్యం పెడతాను. బోనాల పండక్కి ఇంత గొప్ప చరిత్రుందా అత్తయ్య? అందుకే జనాలందరూ ఇంత గొప్పగా ఈ పండగని జరుపుకుంటారు. అవునమ్మా. బోనాల పండుగ చరిత్ర తెలుసుకున్నాం. ఇంతకీ బోనంలో ఏముంటుందత్తయ్య? బోనం అంటే మనం తెచ్చుకున్న కొత్త కుండలో పాలు, బెల్లం కలిపి అన్నం వండి, ఆ కుండని కుంకుమ, పసుపు బొట్లతో పాటు వేప కొమ్మలతో అలంకరించి దీపంతో అమ్మవారి దగ్గరికి తీసుకొనెళ్తాం. నీలిమా, ఈ ఏడాది నుంచి ఆ బాధ్యత నీదే. అలాగే అత్తయ్య. భక్తి శ్రద్ధలతో దేవతకి బోనం అందిస్తాను అని నీలిమ బోనం చేయటం మొదలుపెట్టింది. బోనం చేయడం పూర్తయిన తర్వాత చాముండేశ్వరి జగదీష్ల ముందు నీలిమ బోనమెత్తుకొని అమ్మవారి దగ్గరికి చేరుకున్నారు. పరిపూర్ణమైన భక్తితో దేవతకి బోనం అందించి వాళ్ల కోరికలని దేవతకి చెప్పుకొని ప్రశాంతమైన మనసుతో ఇంటికి తిరిగొచ్చారు వాళ్ళు. ఆ రోజు నుంచి వాళ్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. వాళ్ళలా ఇంటికి చేరుకున్నారో లేదో అప్పుడే వాళ్ళ ఇంటికి సుబ్బారావు వచ్చాడు. ఏంటి సుబ్బారావు, ఇలా వచ్చావు? మాతో ఏమైనా పనుందా? అమ్మా, మీకు తెలిసిందే కదా, నా జీవనాధారమంతా నేను నడుపుతున్న మిల్లు మీదనే ఉందని. అవును. ఇప్పుడా మిల్లుకేమైంది? ఏదైనా సమస్య? అవునమ్మా, పెద్ద సమస్య వచ్చింది. మీ కోడలు మాత్రమే దాన్ని పరిష్కరించగలదు. అందుకే మీ దగ్గరకొచ్చాను. పెద్ద సమస్య అంటున్నావు. నా కోడలు మాత్రమే తీర్చగలదంటున్నావు. నాకేం అర్థం కావటం లేదు. సరే ఉండు, నా కోడల్ని పిలుస్తాను అని లోపలికి వెళ్ళింది చాముండేశ్వరి. కొద్ది క్షణాల్లోనే నీలిమ సుబ్బారావు దగ్గరకొచ్చింది. ఇదేంటి, ఇంటి బయటే ఉంటారా ఏంటి? రండి, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. నీలిమ సుబ్బారావుని తీసుకుని ఇంట్లోకి వెళ్ళి టీ ఇచ్చింది. ఇప్పుడు ప్రశాంతంగా చెప్పండి, మీ సమస్య ఏంటి? నేను నడుపుతున్న మిల్లులో నాతో పాటు ఇంకొకరు భాగస్వామిగా ఉన్నారు. అతనికి మిల్లుతో పాటు చాలా వ్యాపారాలున్నాయి. వాటన్నిటిని చూసుకుంటూ మిల్లును కూడా చూసుకోవడం అతనికి వీలు కావడం లేదంట. పైగా మిల్లులో లాభాలు కూడా సరిగా రావడం లేదట. అందుకే మిల్లుని అమ్మేయాలనుకుంటున్నాడు. నాకేమో మిల్లు నడపడం తప్ప ఇంకేం చేతకాదు. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదమ్మా. అందుకే ఏదైనా సలహా ఇస్తావేమని నీ దగ్గరకొచ్చాను. మిల్లు సరిగ్గా లాభాలు రావటం లేదనే కదా అతని సమస్య. ఒకవేళ మిల్లులో లాభాలొస్తే అతనికి మిల్లమ్మాల్సిన అవసరం ఏం లేదు కదా? అవును, లేదు. కానీ లాభాలెలా తప్పించగలుగుతాం? ఒక పంచేద్దాం. మిల్లమ్మితే అతనికి నీకు చెరిసగం డబ్బులొస్తాయి కదా. ఆ డబ్బులు నేను 6 నెలల్లో మీకిస్తాను. మీరాయనకిచ్చేయండి. కానీ నువ్వంత డబ్బు ఎలా ఇస్తావు నీలిమా? అదంతా నేను చూసుకుంటాను. మీరు దీనికి ఒప్పుకుంటే మీరు మీ భాగస్వామితో మాట్లాడండి. సుబ్బారావు వెంటనే అతని భాగస్వామికి ఫోన్ చేసి మాట్లాడాడు. ఏం మహత్యమో ఏమో, మొన్నటి వరకు ఉన్నపళంగా మిల్లమ్మాలనుకున్న అతను ఇప్పుడు ఫోన్ చేసి 6 నెలల్లో డబ్బిస్తామన్నా కూడా సరే అన్నాడు. నీలిమా, నువ్వు మిల్లుని ఎలా నడిపిస్తావో నాకు తెలీదు. కానీ అంతా నీ మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇప్పట్నుంచి నువ్వు మిల్లులో పనిచేసావిడేవి కాదు, మిల్లు భాగస్వామివి కదా. సరే, నేను రేపటి నుంచి మిల్లు పని చూసుకుంటాను. మీరిక ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి. సుబ్బారావు మొహం మీద చిరునవ్వుతో అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. నీలిమా, ఇదంతా అమ్మవారి మహిమే అనుకుంటా. లేదంటే ఆ సుబ్బారావుతో అతనెవరో మిల్లు అమ్మేస్తాననటమేంటి? మనం చెప్పగానే అతను ఒప్పుకోవడమేంటి? ఇది ఖచ్చితంగా ఆ అమ్మవారి మహిమే. నిజంగానే అత్తయ్య, నేను బోనం పెట్టిన తర్వాత అమ్మవారిని కోరుకుందేంటో తెలుసా? అమ్మా, మేము కూడా నీ బిడ్డలమే అయినప్పుడు మాకెందుకే కష్టాలిచ్చావు? ఇంతకన్నా ఈ కష్టాలని భరించే ఓపిక మాకు లేదు. నువ్వే ఏదోలా మమ్మల్ని కరుణించు అని వేడుకున్నాను. ఇదిగో, ఇంటికి తిరిగొచ్చేలోపు సుబ్బారావు ఇంట్లో ఉండటం, మిల్లులో మనం భాగస్వాములవ్వటం ఇలా జరిగిపోయింది. నిజంగా ఇదంతా ఆ దేవత మహిమే అత్తయ్య. మనం కోరుకున్న వరం దేవత మనకిచ్చింది. దాన్ని నిలబెట్టుకోవడంలో మన శక్తుంటుంది. రేపటి నుంచి మన మిల్లులో మనం పనిచేసుకుందాం. తరువాతి రోజు నుంచి నీలిమ, చాముండేశ్వరి, జగదీష్ మిల్లుకు వెళ్లి మిల్లుని అభివృద్ధి బాటలో నడిపించడానికి సాయశక్తులా కష్టపడుతూ ఉన్నారు.